49 ఫర్టిలిటీ సెంటర్లో అసలు ట్రీట్మెంట్స్ అంటే ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ప్రెసెంట్? యా సో ఫర్టిలిటీ సెంటర్స్ 39 అనే కాదండి, జనరలీ వెన్ వీ స్పీక్ అబౌట్ ఫర్టిలిటీ సెంటర్స్ 3 రకాల బేసిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి జస్ట్ అసలు ఫర్టైల్ విండో అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది భార్యాభర్తలు, చిన్న టాబ్లెట్స్ పెట్టి న్యాచురల్గానే కన్సీవ్ అయ్యేలాగా మనం చేయొచ్చు. సో దట్ ఈస్ అ బేసిక్ ట్రీట్మెంట్. చాలా మంది కపుల్స్కి మనం అదే అడ్వైస్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ దీంట్లో కన్సీవ్ అవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ట్రీట్మెంట్లో అవ్వట్లేదు అంటే దెర్ ఇస్ వన్ మోర్ స్టెప్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ ఐయుఐ. ఐయుఐ అంటే కొంతమంది కపుల్స్లో ఇంటర్ కోర్స్ అవ్వడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. లైక్ పెయిన్ ఉంటుంది కొంతమంది వైఫ్స్లో, అండ్ హస్బెండ్స్లో కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీళ్ళు కలుసుకోవడానికి కొంచెం ప్రాబ్లమ్గా ఫీల్ అవుతారు. సో ఇలాంటి వాళ్ళు ఎంబారెస్మెంట్తో ప్రెగ్నెన్సీ కూడా రాకుండా ఇంకా ఎలా చెప్పాలి, ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఇలాంటి వాళ్ళల్లో ఐయుఐ ఒక వండర్ఫుల్ ఆప్షన్. అంటే మనమే స్పర్మ్ శాంపిల్ హస్బెండ్ నుంచి కలెక్ట్ చేసి వైఫ్ లోపల ఇన్సర్ట్ చేస్తాం. పెయిన్ ఉన్న వాళ్ళలో అనస్థీషియాలో కూడా చేయొచ్చు స్పర్మ్ ఇన్సర్షన్. సో దిస్ ఇస్ కాల్డ్ ఇస్ ఐయుఐ టెక్నిక్. సో లో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళలో, ఇలా కంపాటబిలిటీ సరిగా లేని కపుల్స్లో ఐయుఐ చాలా బాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ కాల్డ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. దట్ ఈస్ టెస్ట్ ట్యూబ్ బేబీ. మనం నార్మల్గా ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటుంటామో దట్ ఈస్ నథింగ్ బట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లోనే రీసెంట్ టైమ్స్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి, ఇక్సీ, పిక్సీ, ఇమ్సీ అని. సో దీస్ ఆర్ ఆల్ ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ అట్ 49 విత్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్. ఓకే,